ఫ్రెండ్స్ ఇది OnePlus Nord 5 సిరీస్ స్పెషల్ బాక్స్. OnePlus Nord 5 సిరీస్ జూలై 8వ తారీఖు లాంచ్ అవుతున్నాయి అండ్ జూలై 1వ తారీఖు జస్ట్ అన్బాక్సింగ్ అయితే చేసుకోవచ్చు. ఫోన్ ఆన్ కూడా చేయకూడదు, బాక్స్ అన్బాక్స్ చేసుకోవచ్చు అండ్ ఫోన్ ఎలా ఉందో చూపించవచ్చు అంతే. లోపల ఓపెన్ చేయడం, రివ్యూలు ఇట్లాంటివన్నీ జూలై 8 అనమాట. ఎందుకంటే ఫోన్ అఫీషియల్ లాంచ్ అవుతుంది జూలై 8వ తారీఖు. సో అప్పుడు మనకి దీని ప్రైస్ ఇవన్నీ తెలుస్తాయి. OnePlus Nord సిరీస్లో రెండు అయితే వస్తున్నాయి, OnePlus Nord 5, Nord CE5 రెండు ఫోన్స్ దీనిలో అయితే ఉంటాయి. ఇది బాక్స్ ఓపెన్ చేస్తే అప్ యువర్ గేమ్ అని చెప్పేసి ఇక్కడ రాసింది అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది రూబిక్స్ క్యూబ్. ఈ రూబిక్ క్యూబ్ కొద్దిగా డిఫరెంట్గా అవుతుంది, కలర్స్ అయితే లేవు, లెంత్ వైజ్ మనం అడ్జస్ట్ చేయాలనుకుంటుంది. ఇది ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ బాక్స్ డిఫరెంట్గా ఉంది, ఇది ఓపెన్ చేయడం కూడా మనం డిఫరెంట్గా ఓపెన్ చేయాలి. దీన్ని ఇలా ఓపెన్ చేయాలి. ఇక్కడ రెండు బాక్స్లు అయితే ఉన్నాయి. ఇది OnePlus Nord 5 12GB RAM 256GB మోడల్ అండ్ ఇది వచ్చేసరికి OnePlus Nord CE5 8GB RAM 256GB మోడల్. ఇంకంతే బాక్స్లో ఏమీ లేవు. కేసులు ఇట్లాంటివి అయినా సపరేట్గా ఇస్తారనుకున్నాం కానీ ఇంకేమి లేవు. అంతే, ఇంకా బాక్స్ పక్క పెట్టేద్దాం, ఫోన్ చూద్దాం. ఫస్ట్ మనం OnePlus Nord 5 అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఇది వచ్చేసరికి మార్బుల్ శాండ్స్ అంట కలర్ పేరు. 12GB RAM 256GB, హెడ్ సార్ వాల్యూ 1.182 Wh/kg, బాడీ సార్ వాల్యూ వచ్చేసరికి 0.895 Wh/kg ఉంది. మనం చూద్దాం లోపల ఫోన్ ఎలా ఉందో. ఈసారి OnePlus Nord 5 డిజైన్ ఏమైనా చేంజ్ చేశారో అని చూద్దాం. అది మేడ్ ఇన్ ఇండియా కూడా కనిపిస్తుంది. బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ కేస్ అయితే ఉంది, క్విక్ స్టార్ట్ గైడ్ ఉంది, గ్రే కలర్లో ఉంది కేస్ అయితే. ఇది కేస్ అండ్ నెక్స్ట్ ఫోన్ చూద్దాం ఫోన్ ఎలా ఉందో. ఇది OnePlus Nord 5. ఇది డిఫరెంట్గా అయితే ఉంది ఫోన్. ఇక్కడ ఏదైతే మనకి కింద బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుందో సేమ్ అలానే ఉంది, ఇది ప్యాటర్న్ కూడా మార్బుల్ ఫినిష్లో అయితే ఉంది. ఇది కేస్ వేస్తే గ్రే మార్బుల్ అయిపోయింది. కేసు క్లియర్ ఇస్తే బాగుండేది, ఇది కేసు వేస్తే మీకు ఏం కనిపించదు. కానీ కేస్ క్వాలిటీ బాగుంది. స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ అయితే వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు కేసు స్క్రీన్ గార్డ్ రెండు వస్తున్నాయి అండ్ కింద సిమ్ ఇంజెక్టర్ పిన్ ఉంది అండ్ ఇది వచ్చేసరికి చార్జర్, అవుట్పుట్ 80W సూపర్ హుక్ చార్జర్. ఇది దీంతో పాటు Type A to Type C కేబుల్. ఇవి మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్. నెక్స్ట్ Nord CE5 కూడా అన్బాక్స్ చేద్దాం. ఇది Nord CE5, ఇది వచ్చేసరికి నెక్సస్ బ్లూ కలర్. దీన్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. బాక్స్ మోస్ట్లీ అన్నిట్లో బాక్స్ కంటెంట్స్ అయితే సేమ్ ఉంటాయి. దీనిలో కూడా మీకు కేస్ అయితే ఇస్తారు. ఈ కేస్ కొద్దిగా డిఫరెంట్ కలర్లో అయితే ఉంది. ఇది క్విక్ స్టార్ట్ గైడ్, బ్లూ కలర్. ఇది ఫోన్ బ్లూ కలర్, అందుకే కేస్ కూడా బ్లూ కలర్ ఇచ్చారు. ఒకసారి మనం ఫోన్ చూద్దాం ఎలా ఉందో. ఇది బడ్జెట్లో రావచ్చు, 25,000 రూపీస్ లోపు రావచ్చు. Nord 5 వచ్చేసరికి ప్రైస్ 30,000 దగ్గర పెట్టచ్చు, 30-35,000 మధ్యలో. ఇది Nord CE5 కలర్ బాగుంది, ఇది బ్లూ కలర్. కాకపోతే ఈ కలర్కి మ్యాచ్ అవ్వట్లేదు. ఇది థిక్ బ్లూ, ఇది లైట్ బ్లూ. ఒకసారి మనం కేస్ వేసి చూద్దాం. కేస్ వేస్తే సేమ్ ఇందాకలాగే కేస్ కలరే కనిపిస్తుంది, మీకు ఫోన్ కలర్ అయితే ఏం కనిపించదు. కానీ కేస్ క్వాలిటీ అయితే దీన్ని కూడా బాగానే ఉంది. అండ్ ఫైనల్లీ బాక్స్లో ఇంకా మీకు సిమ్ ఇంజెక్టర్ పిన్, దీనిలో కూడా 80W సూపర్ హుక్ చార్జర్ ఇస్తున్నారు అండ్ Type A to Type C కేబుల్. ఇవే మీకు ఇంకా సేమ్ ప్యాకింగ్. ఇవి లేటెస్ట్ Nord సిరీస్ అయితే Nord 5 అండ్ Nord CE5 రెండు డిజైన్ సేమ్ సిమిలర్గా అనిపిస్తున్నాయి, జస్ట్ బ్యాక్ ప్యానల్ ఒకటే చేంజ్ అయింది. ఈ డిజైన్ చూస్తే నాకు ఐఫోన్ గుర్తొస్తుంది, iPhone 16 గుర్తొస్తుంది. ఎగ్జాక్ట్ అలానే ఉంది ఈ ఫోన్ చూస్తుంటే మాత్రం. కొద్దిగా సైజ్ పెరిగింది అంతే. కంప్లీట్ డిజైన్ చేంజ్ చేశారు. Nord 4 కొద్దిగా డిఫరెంట్ కూడా, మొత్తం మెటల్ బాడీతో వస్తుంది. ఈసారి ఇది గ్లాస్ ఫినిష్ ఇచ్చారు, మెటల్ బాడీ అయితే కాదు Nord 5. అండ్ డిజైన్ కూడా చేంజ్ అయిపోయింది, వర్టికల్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. అండ్ లెఫ్ట్ సైడ్ అలర్ట్ స్లైడర్ తీసేస్తారు. ఇప్పుడు వచ్చే కొత్త ఫోన్స్ OnePlus ఫోన్స్ అన్నిటికీ అలర్ట్ స్లైడర్ తీసేస్తున్నారు. ఇక మీకు దీన్ని ప్లస్ కీ అంటున్నారు. ఇక్కడ వచ్చేసరికి ఏమీ లేదు. దీనికి బడ్జెట్ ఫోన్ కాబట్టి మీకు ప్లస్ కీ ఇట్లాంటివి దీనిలో ఏమి లేవు. దీనిలో మైక్రో SD కార్డ్ సపోర్ట్ ఇస్తుంటారు CE సిరీస్లో. ఒకసారి చూద్దాం, దీనిలో ఉంది మైక్రో SD కార్డ్ సపోర్ట్. హైబ్రిడ్ స్లాట్ ఇది. సెకండ్ స్లాట్లో మీరు మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు. ఓన్లీ CE సిరీస్లోనే ఇస్తారు. ఇంతకుముందు హెడ్ ఫోన్ జాకులు కూడా ఇచ్చేవాళ్ళు, దీనికైతే హెడ్ ఫోన్ జాక్ అయితే ఏమీ లేదు. అండ్ దీని స్లాట్ ఒకసారి చూద్దాం, సిమ్ స్లాట్. అండ్ ఇది వచ్చేసరికి డ్యూయల్ సిమ్, ఇక్కడ చూడొచ్చు. ఇది డ్యూయల్ సిమ్తో వస్తుంది, అది మీకు హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది బడ్జెట్ ఫోన్ కాబట్టి. వీటి ఫిజికల్ లెవెల్ కూడా ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. పోర్ట్స్ కానీ ప్లేస్మెంట్స్ ఇక్కడ మొత్తం చూడొచ్చు. పవర్ బటన్, వాల్యూమ్ అప్ డౌన్ బటన్. దీనికి IR బ్లాస్టర్ ఉంది, Nord 5 IR బ్లాస్టర్ కనిపిస్తుంది. దీనికైతే లేదు IR బ్లాస్టర్ CE5కి. అండ్ ఇది కూడా లేదు, ప్లస్ కీ కూడా లేదు, ఓన్లీ Nord 5కే ఉంది. కొన్ని OnePlus Nord 5తో తీసిన ఫొటోస్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడొచ్చు. ఫొటోస్ అయితే చూపించచ్చు ప్రస్తుతానికి ఉన్న ఎంబార్గో ప్రకారం. కంప్లీట్ డీటెయిల్గా వీటి గురించి నేను రివ్యూలో మాట్లాడతాను. ఇది అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ లుక్ OnePlus Nord 5 అండ్ Nord CE5. అండ్ వీటి Nord 5 రివ్యూ అయితే మీకు 8వ తారీఖు అయితే వస్తుంది. అండ్ ఇది కూడా మీకు ఈ మంత్లోనే వస్తుంది, Nord CE5 కూడా. 8వ తారీఖు తర్వాత వీటి రివ్యూస్ అయితే పెట్టుకోవచ్చు, ఎంబార్గో అప్పుడు లిఫ్ట్ అవుతుంది. ఎలా అనిపించింది మీకు ఫస్ట్ లుక్ OnePlus Nord 5 Nord CE5? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.